క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఈనాడు పవిత్ర వారంలో బుధవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ఆలకించాం. మత్తయి సువార్తకారుడు ప్రభు బెతానియాలో ఉన్నప్పుడు ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ఆయన పాదాలపై పోసి ఆయనను అభిషేకించినట్లుగా చెప్పాడు. ఆ సందర్భంలో శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ ఇస్కరియోతు, ఈ వృధా వ్యయం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు దానం చేయొచ్చు కదా అని చెప్పాడు. కానీ ప్రభువు తనను ప్రేమించి ఇంతగా విలువైనటువంటి పరిమళ ద్రవ్యాలు తన పాదాలపై పోసి ఆయనను అభిషేకించినటువంటి ఆ స్త్రీ యొక్క ప్రేమను గుర్తించి, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా వాళ్ళకు సహాయం చేయొచ్చు, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను, కాబట్టి ఆమె చేసిన కార్యాన్ని మీరు ఆటంకపరపకండి అని ప్రభు చెప్పాడు. యోధ ఇస్కరియోతుకి యేసుక్రీస్తు ఒక పట్టాన అర్థం కాలేదు. మత్తయి సువార్తకారుడు క్రీస్తుని ప్రేమించి విలువైన పరిమళ ద్రవ్యాల వెల కూడా పట్టించుకోకుండా, ఆ పరిమళ ద్రవ్యాల కంటే కూడా విలువైన వాడు యేసుక్రీస్తువేనని గుర్తించి ఆ స్త్రీ ఆ విలువైనటువంటి పరిమళ ద్రవ్యాలు తీసుకుని వచ్చి ప్రభు పాదాలపై పోసింది. దానిని బట్టి ఒక ప్రక్క క్రీస్తుని ప్రేమించినటువంటి ఆ స్త్రీని, ఇంకో ప్రక్క ప్రభు శిష్యుడే అయినప్పటికీ ప్రభు కంటే ధనాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలను ఎక్కువగా ప్రేమించినటువంటి యోధ ఇస్కరియోతును ఇద్దరిని చూపించి, మనం ఏ విధంగా జీవిస్తున్నా, మనం ఎవరిని ప్రేమిస్తున్నా, యేసుక్రీస్తున ఈ లోకపు ధనాన్న అన్నట్లుగా ఇక్కడ ప్రస్తావన లేవనెత్తాడు. ఈ సందర్భంలో యోధ ఇస్కరియోతు చాలా నిరాశకు గురి అయ్యాడు. క్రీస్తు ఎక్కడా కూడా అతడు ఊహించినట్లుగా నడవడం లేదు. అతని ఆశలు నెరవేర్చే వ్యక్తిగా కనపడడం లేదు. తనకున్న ధన వ్యామోహాన్ని చల్లార్చేటట్లుగా క్రీస్తు కనిపించడం లేదు. క్రీస్తులో ఏ విధమైనటువంటి ఈ ప్రాపంచిక కోరికలు, ఈ ప్రాపంచిక ధన వ్యామోహం కనిపించకపోవడం యోధ ఇస్కరియోతును చాలా నిరాశకు గురి చేసింది. ఇక చేసేది లేక యోధ ఇస్కరియోతు ఒక నిర్ణయానికి వచ్చాడు. తానే స్వయంగా ప్రధానార్చకుల దగ్గరకు వెళ్ళి, ఆయనను నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారని వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నాడు. వారు ఆయనకు 30 వెండి నాణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది ఆ రోజుల్లో ఒక బానిసకు కట్టేటటువంటి వెల. నిర్గమాకాండం 21వ అధ్యాయం 32వ వచనంలో మనం బానిసల్ని వెలపెట్టి కొనుక్కోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ధన వ్యామోహంతో యోధ ఇస్కరియోతు 30 వెండి నాణాలకి ప్రభుని అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. వారికి యేసుక్రీస్తు ప్రజల్లో లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ ఏకాంత సమయంలో ఎక్కడ ఉంటాడో చెప్పే ఒక సమాచారం ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. ప్రజల్లో ఆయన్ని బంధించడం అసాధ్యం. ఎందుకంటే ప్రజలు చాలామంది ఆయన్ని విశ్వసిస్తున్నారు. ఆయన గొప్ప ప్రవక్త అని భావించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన బంధిస్తే అక్కడ పెద్ద విప్లవం వస్తుంది. ప్రజలు బంధించడానికి వెళ్ళిన వారి మీద తిరగబడతారు. కాబట్టి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన్ని బంధించడం చాలా సులువు. కాబట్టి ఆయన ఏకాంతంగా ఎక్కడ ఉంటాడో తెలిసినటువంటి ఆయన శిష్యుల్లో ఒకరు ఆ సమాచారాన్ని ఇస్తే ప్రభువుని బంధించడం సులువవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి కోసమే ఈ ప్రధానార్చకులు ఎదురు చూస్తూ వచ్చారు. ఇదిగో ఈనాడు యోధ ఇస్కరియోతు ద్వారా వారికి కావలసిన సమాచారం అందించగలిగిన వ్యక్తి దొరికాడు. వాళ్ళు ప్రభువుని బంధించడానికి పన్నాగం సిద్ధం చేశారు. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చారు. పాస్కా పండుగ 7 రోజుల పండుగ. నిసాన్ మాసంలో 15వ తారీఖున వీళ్ళు ఈ యొక్క పాస్కా పండుగను జరుపుకునేవాళ్ళు. ఈ 7 రోజుల పండుగలో అంతకుముందు 14వ రోజులో వచ్చేటటువంటి పండుగే ఈ పులియని రొట్టెల పండుగ. తమ యొక్క గృహంలో ఉన్న సమస్త పులుపును
ఆ రోజు తీసివేసి వాళ్ళు ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తాం. ఈ పాస్కా పండుగ జరుపుకునే 7 రోజులకు ముందు రోజు వచ్చేదే ఈ పులియని రొట్టెల పండుగ జరుపుకునే రోజు. ఈ పాస్కా పండుగ 7 రోజుల్లో ఈ రోజును లెక్కగట్టేవాళ్ళు కాదు. ఈ 7 రోజులకు ముందు వచ్చేటటువంటి రోజే ఈ పులియని రొట్టెల పండుగ రోజు. ఆనాడు మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధపరపగోరుచున్నావని శిష్యులు ప్రభువుని అడిగారు. ప్రభువు తాను రహస్యంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తము ఆ గడియ వచ్చినంత వరకు ప్రభు ఆ గడియ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు తాను ఎక్కడ ఉన్న సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఆయన ఈ పాస్కా విందును యెరూషలేము నగరంలో జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే యెరూషలేమునకు చెందిన ఆయన భక్తుల్లో ఎవరో ఒకరిని, ఒక శిష్యుడిని సంప్రదించి అతనితో రహస్యంగా ఒప్పందం ఏర్పరచుకొని పాస్కా విందు జరుపుకోవడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు అతడు చేసేటట్లుగా అతనితో ఒక ఒప్పందం ఏర్పరచుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునకు శిష్యులకు ఈ పాస్కా విందు సిద్ధపరచడానికి యెరూషలేములో ఈ భక్తుని ద్వారా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అందుకే శిష్యులు సరాసరి వెళ్ళి, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసుక్రీస్తు పలికాడు. యేసు ఆజ్ఞానుసారం వాళ్ళు వెళ్ళి ఆ భక్తునితో ఈ విషయం చెప్పి అతడు సంసిద్ధపరిచిన పాస్కా విందును భుజించడానికి సంసిద్ధమయ్యారు. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. నిజానికి పాస్కా విందు నిలబడి తినవలసినటువంటి విందు, కానీ ప్రభు తన శిష్యులతో కలిసి ఆ విందును కూర్చొని భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీయులు అక్కడ రాత్రి జరుపుకున్న ఆ పాస్కా విందును నిలబడి భుజించారు. కాళ్లకు చెప్పులు, నడయానికి తుండుగుడ్డ కట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని వాళ్ళు ఆ మాంసాన్ని గబగబా భుజిస్తూ ఆ పాస్కా విందు జరుపుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రయాణమై ఇంకొక చోటకు వెళ్ళాలి. వాళ్ళు ప్రయాణమై వెళ్ళి ఆ ప్రదేశంలో వాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందిపుచ్చుకోవాలి. అంతేగాని వాళ్ళు ఉన్న చోట వాళ్లకు కావలసిన ఆ రక్షణ, ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు దొరకవు. కాబట్టి వాళ్ళు ఎక్కడికో ప్రయాణమై వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు ఈ పాస్కా విందును కూర్చొని చేయడంలో అర్థం ఏమిటంటే, యేసుప్రభు శిష్యులు రక్షణ పొందడానికి, ఆ ప్రభు ఇచ్చే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవించడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. వారికి కావలసిన రక్షణను, ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించగలిగినటువంటి యేసుక్రీస్తే స్వయంగా వారితో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కంగారు పడడానికి లేదు. వాళ్ళు తాయితీగా ఈ విందులో పాల్గొనవచ్చు. కాబట్టి వాళ్ళు గబగబా మాంసాన్ని భుజించవలసిన అవసరం కూడా లేకుండా చాలా తాయితీగా కూర్చొని ఈ విందులో పాల్గొవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు భుజించుచూ ఉండగా యేసుక్రీస్తు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఆ మాట విన్నప్పుడు మిగిలిన శిష్యులందరూ కూడా చాలా భారమైన హృదయాలతో మిగిలిపోయారు. వారు ప్రభువుని, నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అంటూ ఒకరి తర్వాత ఒకరు అడగడం ప్రారంభించారు. వారిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు కూడా, బోధకుడా, నేనా నిన్ను అప్పగించేదని చెప్పి అడిగాడు. అప్పుడు ప్రభు, నీవే చెప్పుచున్నావని సమాధానమిచ్చాడు. ఇక్కడ నీవు అన్నటువంటి మాటకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వారికి ఒక గుర్తునిస్తూ ఉన్నాడు. నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచువాడు నన్ను అప్పగించును అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది ఇదిగో శ్రమలు అనుభవించి మానవాళిని రక్షించడానికే. ఇదిగో దైవ చిత్తాన్ని నెరవేర్చే ఈ ప్రయత్నంలో తనకు ఎదురైన శ్రమలకు భయపడకుండా దేవునికే విలువనిచ్చి దేవుని చిత్తానుసారం జీవించి క్రీస్తు శ్రమలనైనా సహించి మనల్ని రక్షిస్తాడు. అయితే అతన్ని అప్పగించిన వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపకుండినా మేలు అని తనను అప్పగించనున్న యూదా ఇస్కరియోతు గురించి ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధన వ్యామోహంతో క్రీస్తుని అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతును ఒక ప్రక్క మనం చూస్తున్నా, ఆ ధనం మీద వ్యామోహం లేనటువంటి ఒక స్త్రీ ఎంతో విలువైన పరిమళ ద్రవ్యాలు తెచ్చి ప్రభు పాదాలపై పోసి ప్రభు దేహాన్ని
తండ్రి చిత్తానుసారం జీవించి మరణించే ఆ ప్రభు యొక్క దేహాన్ని అభిషేకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తండ్రి చిత్తానుసారం జీవించే తమ గురువైనటువంటి యేసుక్రీస్తును అనుసరించే ఆ స్త్రీ తండ్రి చిత్తానికి విరుద్ధంగా తన చిత్తానుసారము జీవించాలని కోరుకొని తన చిత్తానుసారం అతడు జీవించడం లేదు కాబట్టి అతన్ని ధనవ్యామోహంతో 30 వెండి నాణాలకు అమ్మేసేటటువంటి యోధ ఇస్కరియోతు అయినటువంటి యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. వీళ్ళిద్దరూ మన ముందున్నప్పుడు మనం ఎవరిని అనుసరించాలో మత్తయి సువార్తకారుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తుని ప్రేమించి క్రీస్తుని వాక్యానుసారము జీవించి ఆయన తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో గ్రహించి మనం కూడా ఆయన చిత్తాన్ని అనుసరించి మన జీవితాలు ధన్యం చేసుకోవాలని నేటి సువిశేషం ద్వారా మత్తయి సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా క్రీస్తుకే విలువనిచ్చి మన జీవితాలను ధన్యం చేసుకునే జ్ఞానాన్ని, అలాంటి శక్తిని మనకు ప్రసాదించమని ప్రభువుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఈ పవిత్ర వారమందు తన రక్షణానుగ్రహాలతో నింపి ఆయనకు విలువనిచ్చి ఆయన చిత్తానుసారం జీవించి జీవితాలు ధన్యం చేసుకునే దీవెనలిచ్చి మేము కాచి కాపాడునుగాక. ఆమేన్.